అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. US లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ఫస్ట్ టైం బయర్స్ కి మీరు సజెస్ట్ చేసేది అంటే వాట్ షుడ్ బి దేర్ ఫస్ట్ ఆప్షన్? ఇల్లు కొనాలి అనుకుంటే నేను కాండో కొంటాను, టౌన్ హోమ్ కొంటాను, లేదా సింగిల్ ఫ్యామిలీ కొంటాను అని చూడొద్దు. ఫస్ట్ థింగ్ అసలు బేసిక్ క్రైటీరియా చూడాల్సింది ఏంటి? ఒక్కసారి ఇలా మీరు ఇల్లు తీసుకొని తర్వాత రేపు అమ్ముతామంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అండి. ఇండియన్స్ కొనేటప్పుడు చాలా మందికి ఒక అన్సర్టనిటీ ఉంటుంది. నేను H1B మీద ఉన్నాను, నేను కొనాలా వద్దా అని ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటారు, బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 99% విల్ నెవర్ గో రాంగ్ అండి. ఇప్పుడు H1 లో ఉండే వాళ్ళు ల్యాండ్ కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సే ల్యాండ్ అయినా సరే, ల్యాండ్ విత్ చిన్న హోమ్ అయినా సరే, అట్లా తేడా ఏముండదండి. యూజువల్గా ఇల్లు కొనుక్కున్నప్పుడు మనకి చాలా పెద్ద లాట్ సైజ్ ఉంటే మన ఎక్స్పెక్ట్ ఏంటి, అక్కడ ప్రాపర్టీ మళ్ళీ కొత్తగా ఏదైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ అన్నట్టు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అప్రూవల్స్ వస్తాయా? ఎప్పుడు డెవలప్మెంట్కి పనికి వస్తుంది అని చెప్పేసి అనుకోవద్దండి. ఆ నైబర్హుడ్ని చూసేసి అబ్బా నాదే ఇల్లు, నాకు కావాలి, ఎట్టి పరిస్థితిలో కావాలి, నేను అన్ని కంటింజెన్సీస్ తీసేస్తాను, డబ్బులు పెడతాను అంటే పప్పులో కాలేసినట్టు. హాయ్, నేను మీ మానస జామి. ఈరోజు నేను జనరల్గా వాక్ చేస్తుంటే ఇక్కడ ఏదో హౌస్ రీసేల్కి వచ్చినట్టుంది. చూడబోతే ఇది మనకి తెలిసిన సతీష్ గారే. అసలు ఇక్కడ అమెరికాలో హౌసెస్ కొనడంలో ఉండే బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఏంటో, దీనిలో ఉండే కథ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దామా? నేను ఒకసారి నా ఫ్రెండ్ నవీన్ గారికి కాల్ చేస్తా, అతను వస్తే ఇద్దరు కలిసి లోపలికి వెళ్దాం, ఓకేనా? హలో నవీన్ గారు, నేను ఇక్కడ ఒక హౌస్ రీసేల్కి చూశాను, మీరు ఇక్కడికి వస్తారా? ఇద్దరు కలిసి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఐ విల్ షేర్ యూ ద లొకేషన్. ఓకేనండి, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. హాయ్ అండి మనస గారు, హాయ్ కాల్ అండి. చేశారు? అదేనండి, నేను ఒక హౌస్ గురించి చెప్పాను కదా, ఇదే. లోపలికి వెళ్ళి మాట్లాడదామా? సతీష్ గారు ఉన్నారు కదా. ఓ యా, మన సతీష్ గారు బాగా తెలుసు. సో వెళ్ళి మాట్లాడదాం. డెఫినెట్ గా మనకి హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు. ఫస్ట్ టైం బయర్స్ ఎలా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటో మనం మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్లీ అండి, ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు Suman USA TV ఛానల్. ఐఎమ్ సో ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ చిట్ చాట్ అండి. మనం ఇప్పుడు కరెంట్లీ సియాటిల్, వాషింగ్టన్లో ఉన్నాము. సో వీళ్ళు వచ్చేసి లైక్ బాతల్ ప్రైమ్ లొకేషన్లో లిస్ట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి 2011 బిల్ట్ అండ్ 3 bedroom 2.5 bath. ఈ లొకేషన్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ ఎందుకంటే అండి, ఇది మనకి హిందూ టెంపుల్కి చాలా దగ్గర ఉంది. అండ్ ఆల్సో లైక్ హైవేస్కి దగ్గర ఉంది. 60 acres మైనస్ పార్క్కి చాలా దగ్గర ఉంది. అండ్ ఆల్సో ఇదంతా కూడా ఈ లొకేషన్, ఈ స్పెసిఫిక్ ఈ కమ్యూనిటీ వచ్చేసి అండి ఆల్మోస్ట్ 100 homes ఉన్నాయి. అండ్ దీంట్లో ఇది వచ్చేసి కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ నైబర్హుడ్ అండి. సో అందుకని చెప్పేసి లిటరలీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్స్. అండ్ ఐ సోల్డ్ లైక్ అడ్జసెంట్ హోమ్ ఫర్ ఎ వెరీ హై ప్రైస్, 1.34 million కమ్మానండి. సో విత్ రెస్పెక్ట్ టు దట్ వి లిస్టెడ్ దిస్ హౌస్. మనస గారు, సతీష్ గారు, ఇది మనకి ఇప్పుడు ఇళ్లలో సింగిల్ ఫ్యామిలీ, కాండోస్, మల్టీ ఫ్యామిలీ ఇలా ఉంటాయి కదా, సో వాటి గురించి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారా? మనకి టైప్స్ ఆఫ్ హోమ్స్ అంటే అండి, ఫస్ట్ కాండోస్ ఏంటంటే అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్ మనం ఉంటాం కదా, ఆ అపార్ట్మెంట్స్ని ఓన్ చేస్తే కాండోస్ అంటారు, కాండోమినియమ్స్ అంటారు. అదేంటంటే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అఫోర్డబిలిటీ. అంటే లైక్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. కానీ ఏంటంటే యూ డోంట్ ఓన్ దట్, లిటరలీ యూ ఓన్ ఇట్, బట్ టెక్నికల్లీ HO ఓన్స్ ఇట్. నెక్స్ట్ అదేంటంటే జస్ట్ మన అపార్ట్మెంట్ ఒక పెద్ద బిల్డింగ్లో ఒక 10 యూనిట్స్ ఉంటే లైక్ ఒక యూనిట్ యూ ఆర్ ఓనింగ్ ఇట్, బట్ యు ఆర్ నాట్ రియల్లీ ఓనింగ్ ద ల్యాండ్ దేర్. అది కాండోమినియం అండి. నెక్స్ట్ వచ్చేసి టౌన్ హోమ్ ఏంటంటే మీరు యూఆర్ షేరింగ్ ద వాల్స్. ఒక బిల్డింగ్ లో ఒక 6-7 ఇల్లులు ఉంటాయి, దాంట్లో లైక్ ఆ షేరింగ్ వాల్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఏంటంటే కింద నుంచి పై దాకా మీరు ఓన్ చేస్తారు. లైక్ కాకపోతే అది 3 storied, లైక్ 2 storied ఉంటుంది. కింద నుంచి పై దాకా కింద లైక్ మోస్ట్ ఆఫ్ ద టౌన్ హోమ్స్ విల్ హ్యావ్ లైక్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అలా ఉంటాయి టౌన్ హోమ్స్. కాకపోతే యా, ఐల్ కమ్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే టౌన్ హోమ్స్ లో మీకు ఏదైనా అంటే లైక్ ఇంటీరియర్ కాదు, మీరు బయట ఏవి చేయలేరండి. ఎందుకంటే ఇట్స్ లైక్ మీకు హెచ్ఓ రూల్స్ కానీ పర్మిషన్స్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సింగిల్ ఫ్యామిలీ హోమ్ ఏంటంటే లైక్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. అది మీరు ఓన్ చేస్తారు. లిటరలీ లైక్ మీకు ఏ కనెక్షన్స్ ఉండవు వాల్స్కి, ఎవరి ఇబ్బంది ఉండదు. హెచ్ఓ మీకు ఎక్కువ ఉంటాయి హెచ్ఓ రిస్ట్రిక్షన్స్, బట్ ఎక్కువగా టౌన్ హోమ్కి, కాండోమినియన్స్కి ఉన్న రిస్ట్రిక్షన్స్ కానీ హెచ్ఓఏ ఫీజ్ కానీ ఎక్కువగా ఉండదు సింగిల్ ఫ్యామిలీ హోమ్స్. దాని తర్వాత మల్టీ ఫ్యామిలీ హోమ్స్ అని ఉంటాయి. మల్టీ ఫ్యామిలీ హోమ్స్ అంటే లైక్ ఒకటే బిల్డింగ్లో యు ఆర్ ఓనింగ్ ద ఎంటైర్ బిల్డింగ్. ఒక యూనిట్లో మీరు ఉంటారు, ఒక 2-3 units రెంట్కి ఇచ్చుకుంటారు, మల్టీ హోమ్. లేదా
లైక్ అగైన్ 2-3 యూనిట్స్ మీరు కంప్లీట్లీ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ లైక్ ఆ లొకేషన్ ఏరియా బట్టి ఎన్ని యూనిట్లకు మీరు లైక్ రెంట్కి ఇచ్చుకోవచ్చు, మీరు ఉండాలా లేదా అనేది కూడా రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో అండి. సో ఫస్ట్ టైం బయర్స్కి మీరు సజెస్ట్ చేసేది అంటే వాట్ షుడ్ బి దేర్ ఫస్ట్ ఆప్షన్? లైక్ ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి ఎలా ఉంటుందంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మీకు అసలుకి ఎవరైనా సరే ఇల్లు కొనాలి అనుకుంటే నేను కాండో కొంటాను, టౌన్ హోమ్ కొంటాను, లేదా సింగిల్ ఫ్యామిలీ కొంటాను అని చూడొద్దు. ఫస్ట్ థింగ్, మీకు ఫైనాన్షియల్లీ మీకు ఎంత స్టెబిలిటీ ఉంది, మీకు ఒకవేళ 1 million దాకా స్టెబిలిటీ ఉందా, 500 దాకా స్టెబిలిటీ ఉందా, 1.5 million దాకా స్టెబిలిటీ ఉందా. ఎందుకంటే కాండోస్ చాలా తక్కువకు వస్తాయి ఎఫోర్డబిలిటీ. కానీ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, కాండోస్ ఏంటంటే యూఆర్ నాట్ ఓనింగ్ ద ఎంటైర్, హెచ్ఓ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఫస్ట్ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి. సో సే లైక్ ఇక్కడ మన ఎస్పెషల్లీ ఇక్కడ మన బాతల్, రెడ్మండ్ లేదా మన బెల్యూ ఇలాంటి ఏరియాలలో మీకు ఒక సింగిల్ ఫ్యామిలీ హోమ్ కొనాలంటే మినిమం 1 million and above ఉంటుందండి. దాని లోపల తక్కువ కావాలంటే మీకు బెటర్ హోమ్స్ అంటే లైక్ సే 2000 కానీ 2005 బిల్ట్ అబోవ్ కావాలి అంటే సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ మినిమం 1 million ఉంటాయండి. సో అందుకనే ఫస్ట్ ఫ్యామిలీ మీకు ఫైనాన్షియల్గా మీరు ఎంతవరకు మీరు పెట్టగలుగుతారో అది అర్థం చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ హోమ్స్కి వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ ఐ. వెరీ గుడ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. అండ్ మరి అలా మనం ఏమైనా ఒక కాండోనియం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రేపొద్దున అది మనం అమ్మాలనుకుంటే మనకుండే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అలా ఏమైనా ఉంటుందా? అంటే కాండోనియమ్స్ బికాస్ దే ఆర్ షేర్డ్ వాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ షేరింగ్ రైట్. సో గుడ్ అండి. కాండోమినియమ్స్ ఎప్పుడైనా సరే అండి, కాండోమినియమ్స్ మనకి హెచ్ఓ ఫీజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మనం కొని అమ్మాలి, ఇమీడియట్గా అమ్మాలి అంటే ఏదైనా కూడా కాండో అయినా సరే, టౌన్ హోమ్ అయినా సరే, సింగిల్ ఫ్యామిలీ అయినా యూ ఇన్కర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అట్లీస్ట్ ఒక 4-6% ఆఫ్ పర్చేస్ ప్రైస్ కానీ లిస్టింగ్ ప్రైస్ కానీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ చేస్తారు. అదే ఇంకా కాండోమినియం ఏంటంటే అండి, అమ్మడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఆలోచిస్తారు ఏంటంటే హెచ్ఓ ఫీజ్ చాలా ఉంటుంది దాంట్లో. రూఫ్ మెయింటెనెన్స్ అయినా సైడింగ్స్ అయినా అంతా హెచ్ఓ చేస్తుంది కాబట్టి హెచ్ఓ ఫీజ్ ఆల్మోస్ట్ లైక్ మినిమం $500 to $700 ఉంటుంది. సో కొనే వ్యక్తి కూడా ఆలోచిస్తాడు కదా, సో మంత్లీ మనకి అసలు ఏం రావట్లేదు, ఎందుకు మనం 500-700 పెట్టాలి అని చెప్పేసి. సో అందుకనే ఆ సేల్స్ కొంచెం బాగా డిలే అవుతాయండి. కానీ అఫోర్డబిలిటీ వైజ్ కాండోస్ ఆర్ ద బెస్ట్ వన్స్. సో అమ్మాలనుకున్నప్పుడు కాండోస్ మాత్రం మీకు ఒకవేళ ఎక్కువ హెచ్ఓఎస్ ఉంటే మాత్రం అది చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి ఒక ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కోవాలి అంటే అసలు బేసిక్ క్రైటీరియా చూడాల్సింది ఏంటి? ఫస్ట్ టాప్ 3 or 5 ఉంటాయి కదా. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా, సో దాంట్లో నేను చూడాల్సిన ఫస్ట్ ఏంటి? సో అంటే బ్యాంక్ అప్రూవల్స్ అంటారు, లేకపోతే ప్రీ అప్రూవల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి కొంచెం. గుడ్ అండి. లైక్ ఫస్ట్ థింగ్ మనము మీ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అన్న తర్వాత మీరు ప్రీ అప్రూవల్ లెండర్తో మీరు ఒక్కసారి కొలాబరేట్ అయ్యి యూ హ్యావ్ టు సీ హౌ మచ్ యు ఆర్ ఎఫోర్డబుల్ ఫర్, డిపెండింగ్ అపాన్ మన అసెట్స్ కానీ, మన లయబిలిటీస్ కానీ, మన డెప్స్ కానీ. ఒక లెండర్ ఏం చేస్తాడంటే మన ప్రీ అప్రూవల్ జనరేట్ చేస్తాడు డిపెండింగ్ అపాన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. మీ క్రెడిట్స్ని బట్టి, మీ అసెట్స్ని బట్టి, మీ లయబిలిటీస్ని బట్టి, మీ డెబిట్స్ని బట్టి దే విల్ జనరేట్ ఓకే యు ఆర్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ ఫర్ 1.5 million అని చెప్పేసి వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇస్తారు. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి, అది తీసుకోవాలి ఎప్పుడైనా సరే. టు స్టార్ట్ ఫర్ ఎ హోమ్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రీ అప్రూవల్. వచ్చిన తర్వాత అండి లైక్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఈజ్ లైక్ మీకు ఏ నైబర్హుడ్లో తీసుకోవాలి అనేది మీరు లొకేషన్స్ ఫైనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ క్రైమ్ రేట్ ఒకవేళ ఇక్కడ క్రైమ్ ఫ్రీ ఉందా లేదా, ఈ లొకేషన్లో ఆర్ వి గుడ్ విత్ అవర్ కిడ్స్, సేఫ్గా ఉంటుందా లేదా. నెక్స్ట్ థింగ్, ఈ లొకేషన్ నుంచి మన కమ్యూట్ ఎలా ఉంటుంది. సే లైక్ మీరు వర్క్ చేసేది వచ్చేసి రెడ్మండ్లో వర్క్ చేస్తున్నారు, మీ ఇల్లు వచ్చేసి ఆర్లింగ్టన్లో ఉందండి. ఆల్మోస్ట్ ఒక 50 to 60 miles. ఆర్లింగ్టన్లో చాలా తక్కువ ఉంటాయి ఇల్లులు, కానీ కమ్యూట్ ఈజ్ ఇట్ రియల్ వర్త్ అంటే అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్స్. నాకు పెద్ద ఇల్లు కావాలి, నేను చాలా హ్యాపీగా ఉండాలి, కమ్యూట్ నాకు ప్రాబ్లం లేదంటే యూ కెన్ గో టు మేరీస్విల్, ఆర్లింగ్టన్, అప్ నార్త్. లేదు నాకు కమ్యూట్ ఈస్ లైక్ వెరీ డిఫికల్ట్, నేను డబ్బులైనా ఎక్కువ పెడతాను కానీ నేను కమ్యూట్ చేయను అన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ద లొకేషన్ వేర్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యర్ ఆఫీస్ అండి. అంటే లైక్ కమ్యూట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ అండి. ఓకే, కమ్యూట్ అయినా సరే, సేఫ్టీ అయినా సరే, మీ నైబర్హుడ్ బేసికల్లీ ఇల్లు కొంటా అన్నప్పుడు మీరు షై ఫీల్ కాకుండా ఒక 10 మందిని పింగ్ చేయాలి, డోర్ వెళ్ళి నాక్ చేయొచ్చు. యూ కెన్ లైక్ జస్ట్ యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఆస్క్ దెమ్, హే మేము ఇక్కడ మూవ్ అవుదాం అనుకుంటున్నాము, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో ఇవన్నీ యూ హ్యావ్ టు, ఇది ఎందుకంటే ఇట్స్ అ బిగ్, ఐ డోంట్ సే ప్రైమరీ హోమ్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండి, బట్ ఇట్స్ ఎ కమిట్మెంట్. ఒక్కసారి ఇలా మీరు ఇల్లు తీసుకొని తర్వాత రేపు అమ్ముతామంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అండి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మనకి ఒక 4 to 5 years ఆఫ్ టెనర్
ఓకే, అందుకని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్షన్ చేసుకునే దాంట్లో ఏజెంట్ రోల్ చాలా ఉంటుంది. అందుకే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా రియల్ ఎస్టేట్లో వీ హ్యావ్ టు రియల్లీ కన్సల్ట్ ఎ రియల్ వెరీ గుడ్ రియల్ ఎస్టేట్ అండ్ లోకల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, గెట్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ దెన్ ప్రొసీడ్ అండి. మీరు తొందరపడి ఏదో నాకు ఇక్కడ తీసేసుకోవాలి, ఇవాళ నాకు అవసరం లేకపోతే రేపు అమ్ముకుందాము అనుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు, మన స్టాక్స్ లాగా కాదండి రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే. ఇప్పుడు పిల్లలు స్కూల్ డిస్ట్రిక్ట్స్ అవి చూస్తారు కదండి ఇల్లు కొనుక్కున్నప్పుడు. ఐ మీన్ యాజ్ ఇఫ్ ఇప్పుడు మన కిడ్స్ లేకపోవచ్చు, ఫ్యూచర్లో ఉండొచ్చు ఆ ఫ్యామిలీకి. సో హౌ మచ్ వెయిటేజ్ దే హ్యావ్ టు గివ్ ఫర్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పటిదాకా తను అడిగిన దానికి ఇది ఫాలోఅప్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మనం డిసైడ్ చేసుకున్న దాంట్లో ఇల్లు తీసుకోవాలి అనే డెసిషన్ దాంట్లో స్కూల్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ అండి. కానీ అగైన్ దట్ షుడ్ బి కైండ్ ఆఫ్ మనం స్మార్ట్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాతల్ వర్సెస్ లిన్వుడ్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి ఒక 8 miles ఉంటుందండి. సే ఒక ఫ్యామిలీ అంటే ఐమ్ గివింగ్ ఎ రియల్ లైవ్ సినారియో జస్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనకేంటంటే ఇక్కడ బాతల్లో మీరు ఇక్కడ నార్త్ క్రీక్ హై స్కూల్ దగ్గర ఇల్లు కొనాలనుకుంటే, సో ఒక 2500 కానీ 3000 square feet ఇల్లు కొనాలనుకుంటే 1.6 million అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది 10 rating schools. ఏరియాలో రెసిడెన్షియల్ మార్కెట్ అంతా పెరిగింది బికాస్ ఆఫ్ ద స్కూల్స్. సేమ్ సైజ్ హౌస్, సేమ్ స్పెసిఫికేషన్స్, ఇఫ్ యూ వాంట్ గో టు లిన్వుడ్ మీకు ఒక 300K తక్కువ వస్తుంది, 300 to 400K బికాస్ ఆఫ్ స్కూల్ రేటింగ్స్. అక్కడ అదే అయితే సే ఒక కపుల్ వితౌట్ కిడ్స్, ఇఫ్ దే వాంట్ టు బై ఏ హోమ్, ఐ రియల్లీ డోంట్, అండ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ కిడ్స్, ఐ రియల్లీ సజెస్ట్ దెమ్ టు థింక్ స్మార్ట్. మీరు 300-400K ఇక్కడ పెట్టి ప్రీమియం పే చేసి ఇక్కడ ఉంటారా? మీకు ఇంకా యూ జస్ట్ రీసెంట్లీ మ్యారీడ్ అండ్ మీకు ఒక 5-6 yearsలో కిడ్స్ ఉంటారు, ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు వాడికి స్కూల్ కావాలి, అప్పటి దాని గురించి అని చెప్పి మీరు 400K పెట్టేసి ఇంత ప్రీమియం పెట్టి ఇక్కడ ఉంటారా? మీకు ఇక్కడికి లిన్వుడ్కి అగైన్ 10 minutes డిస్టెన్స్ అండి, 10 to 15 minutes. వాళ్ళకి రియల్గా కమ్యూట్ ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ గుడ్ నైబర్హుడ్ వేర్ మీకు స్పెసిఫికేషన్స్ కావాలా, లేకపోతే మీ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారా లేదా అలా చూసుకొని తీసుకుంటే మీకు 300-400K సేవ్ అవుతుందండి. సో దట్స్ వాట్ ఐ సే ఆల్వేస్. స్కూల్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. బట్ మీరు ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే మనకి స్కూల్స్ రియల్లీ నీడా, లేకపోతే మనకు 4-5 years స్కూల్స్ లేవు, అవసరం లేదు, ప్రాబ్లం లేదు కమ్యూనిటీకి, నాకు 300-400K నేను ఐ వాంట్ టు సేవ్ ఇట్ నౌ, పిల్లలు వచ్చాక నేను మళ్ళీ ఇది రెంట్కి ఇచ్చేసుకుంటాను. దట్స్ వాట్ యూ డూ యువర్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో అండి. ఇంక్రీజ్ ద రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో. మీరు 4-5 years తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి మూవ్ అవుతాను, ఈ ఎగ్జిస్టింగ్ హౌస్ నేను లిన్వుడ్లో రెంట్కి ఇచ్చుకుంటాను, ఇక్కడికి మూవ్ అవుతాను, బాదల్కి మూవ్ అవుతాను, అక్కడ నేను పిల్లలకి రియల్లీ స్కూల్ వచ్చినప్పుడు నేను పెట్టుకుంటాను. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే డూ దిస్ వే అండి. ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ అండి. సతీష్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకొక మేజర్ క్వశ్చన్, మన ఇండియన్స్ కొనేటప్పుడు చాలా మందికి ఒక అన్సర్టనిటీ ఉంటుంది. నేను H1B మీద ఉన్నాను, ఓకే నేను కొనాలా వద్దా అని ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటారు, బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్, నా వరకు నేను తీసుకునేప్పుడు కూడా ఫస్ట్లో వద్దు వద్దు అనుకున్నా, అలా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. 350-400 కొనాల్సిన మీకు తెలుసు ఎంత కొన్నాము అని. సో ఇప్పుడు కొత్తగా H1Bs కానీ లేకపోతే మామూలుగా H1 వాళ్ళకి అయితే హౌ షుడ్ దే హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ మీ క్వశ్చన్ అంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనండి. నేను 20 years అయింది కంట్రీకి వచ్చి. నేను 20 years ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఇండియా వెళ్ళిపోతానని చెప్పేసి ఎప్పుడు అదే మనసులో ఉండి ఇల్లు కొనలేదండి. 10 years తర్వాత ఇల్లు కొన్నాను, లిటరల్లీ 10 years తర్వాత ఇల్లు కొన్నాను. అప్పుడు కూడా నా మనసులో అమ్మ నేను భయపడుతూ తీసుకున్నాను. బట్ రియల్లీ బై గాడ్స్ గ్రేస్ అసలుకి లిటరల్లీ వితిన్ కొన్న తర్వాత 4-5 yearsలో అది డబల్ కావడము, మళ్ళీ అది అమ్మేసి వేరే ఇల్లు కొనడము, అలాగా చేసుకుంటూ పోయానండి. సో ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 99% విల్ నెవర్ గో రాంగ్ అండి మన యూఎస్లో. దట్ టు ఇన్ వాషింగ్టన్, సియాటిల్లో ఆల్వేస్ ఇట్స్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ గ్రోత్. 8 to 10% మనకి ఎప్పుడు స్టాండర్డ్ రిటర్న్స్ ఇస్తూ వచ్చింది. ఒక్కొక్కసారి 20% ఇచ్చింది, 30% ఇచ్చింది. అండ్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, లిటరల్లీ బిఫోర్ కోవిడ్ ఉన్న హౌసెస్ అండ్ ఐ నో ఇట్ వాజ్ ఒక 100 say 500K ఉన్నది 1 million అయింది, 1 million నుండి 2 million అయింది. సో 100% గ్రోత్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాగా కొన్నిసార్లు డిప్స్ కూడా ఉంటాయండి. ఇట్స్ సైకిల్. అలా అని రియల్ ఎస్టేట్ చేయకుండా ఎవరు మానలేదు. అండ్ కమింగ్ టు యువర్ సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ అండి,
H1 వీసా స్టేటస్ని బట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ డాక్యుమెంటేషన్ పార్ట్ ఉంటుందండి లెండింగ్ పర్స్పెక్టివ్లో. నా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది చేశారు అండ్ నో వన్ వెంట్ రాంగ్. సే లైక్ 5-10% బికాస్ ఆఫ్ దేర్ జాబ్స్ కానీ ఏదన్నా మిస్ఫైర్ అవుతుందేమో కానీ ఎవ్రీ వన్ లైక్ అగైన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ నెవర్ వెంట్ రాంగ్ ఈవెన్ విత్ H1B పీపుల్ ఆర్ నాన్ H1B పీపుల్ అండి. యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ H1, ఇప్పుడు H1లో ఉండే వాళ్ళు ల్యాండ్ కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఇప్పుడున్న మార్కెట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లైక్ రెసిషన్ అంటున్నారు, చాలా చేంజెస్ వచ్చాయి ఇమిగ్రేషన్స్లో. సో ఎంతవరకు మీరు సజెస్ట్ చేస్తారు ల్యాండ్స్ కొనాలనుకునే వాళ్ళు? ఈజ్ దట్ ఎ రైట్ చాయిస్ టు బై? సో ఇన్వెస్ట్మెంట్కి సే ల్యాండ్ అయినా సరే, ల్యాండ్ విత్ చిన్న హోమ్ అయినా సరే అట్లా తేడా ఏముండదండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ H1 చేసినా ఎవరు చేసినా కూడా ఇట్స్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్. ఒక H1 పర్సన్ వచ్చేసి నేను ల్యాండ్ తీసుకుంటాను, ఒక H1 పర్సన్ వచ్చేసి నేను ల్యాండ్ విత్ ఇల్లు తీసుకుంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. వాడికి ఉండే లెండింగ్ కండిషన్స్ వాడికి ఉంటాయి, అన్నీ ఎవాల్యుయేట్ చేసే ఇస్తారు. కానీ ఊరికే ల్యాండ్ కొనాలంటే విత్ మై నాలెడ్జ్ ఐ థింక్ దే డోంట్ గెట్ ఎ లోన్. నో వన్ విల్ గెట్ ఎ లోన్. ఆల్రెడీ దాంట్లో కొంచెం ఇల్లుండి లేదా దాంట్లో యూటిలిటీస్ ఉండి అలా ఉంటే లోన్ ఈజీ అవుతుంది. యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ లైక్ ఓన్లీ ల్యాండ్కి జనరలీ లెండర్స్ ప్రిఫర్ చేయరండి లోన్ ఇవ్వడానికి. సతీష్ గారు, ఇప్పటిదాకా ల్యాండ్ గురించి అది మాట్లాడాం కదా, ఇక్కడ నాకు క్వశ్చన్ అండి. యూజువల్గా ఇల్లు కొనుక్కున్నప్పుడు మనకి చాలా పెద్ద లాట్ సైజ్ ఉంటే మన ఎక్స్పెక్ట్ ఏంటి, అక్కడ ప్రాపర్టీ మళ్ళీ కొత్తగా ఏదైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్కి అన్నట్టు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు అప్రూవల్స్ వస్తాయా? గుడ్ క్వశ్చన్ అండి. ఇది మన వాళ్ళు ఏంటంటే చాలామంది అంటే లాట్ చూడంగానే పడిపోతారు, అమ్మా ఇది ఇంత పెద్ద లాట్, ఇక్కడ మేము ఒక 2-3 సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ కట్టేద్దాము, లేదా ఒక 10 మల్టీ ఫ్యామిలీ హోమ్స్ కడదాము, లేదా టౌన్ హోమ్స్ కట్టేసి అమ్మేద్దాము, మిలినీర్స్ అయిపోదాము అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎప్పుడైనా ఒక లాట్ అనేది ఉంటే, లాట్ విత్ యూటిలిటీస్ కానీ ఒక చిన్నిల్లు ఉంటే అది మనకు ఎప్పుడు డెవలప్మెంట్కి పనికి వస్తుంది అని చెప్పేసి అనుకోవద్దండి. మనకి ఫీజబిలిటీ స్టడీ చేసిన తర్వాత మనకి ఆ ఐడియా వస్తుంది అనమాట. దే విల్ గివ్ లైక్ ఇన్ అండ్ అవుట్ రిపోర్ట్ వేర్ ఓకే దీంట్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఇది ఒక 2-3 acres లాట్ ఉంది, ఈ 2-3 acres లాట్లో ఇక్కడ చిన్న స్ట్రీమ్ ఉంది, ఇక్కడ మీరు వెట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఇక్కడ చేయొచ్చు, చేస్తే ఎన్ని చేయొచ్చు, ఒకవేళ ఇది చేస్తే సింగిల్ ఫ్యామిలీ హోమ్ చేయొచ్చా, లేకపోతే మిక్స్డ్ జోనింగ్కి పర్మిషన్ ఉందా, ఇవన్నీ కూడా మనకి ఆ ఫీజిబిలిటీ స్టడీలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంటే ఫీజిబిలిటీ స్టడీ ఈజ్ ఏ కంటింజెన్సీ. బేసికల్లీ ఆ కంటింజెన్సీ అనేది పెట్టి మనం ఆఫర్ సబ్మిట్ చేసినట్టు అయితే మనకి బ్యాక్అవుట్ కావడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో వెరీ గుడ్ పాయింట్ టచ్ చేశారండి. సో అదే నేను యాక్చువల్గా మీరు చాలా కాలం నుంచి తెలుసు, లైక్ యువర్ ఫ్రెండ్స్ అండ్ చాలా క్లోజ్ చేస్తుంటారు. బోతలో నాకు తెలిసి యువర్ వన్ ఆఫ్ ది కీ మెంబర్ లైక్ ఓకే రియల్ ఎస్టేట్ ఏజెంట్లో. సో మన మానస గారికి లైక్ మీలాంటి ఏజెంట్స్ని తీసుకుంటే లైక్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ యూ విల్ ప్రొవైడ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ మేక్? అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిసియేషన్. నేను రియల్గా బాతుల్లో నేను 3 years బ్యాక్ స్టార్ట్ చేశాను. యాజ్ 3.5 years అవుతుంది. యాజ్ అన్ ఏజెంట్ నేనేం చేస్తానంటే లైక్ నాట్ జస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాపర్టీ అండి, అది ఇప్పుడున్న సోషల్ మీడియాకి మీ అంతకు మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ బ్రింగ్ ఆన్ టు ద టేబుల్, మీకు హౌ కెన్ ఐ షో ద డిఫరెన్స్ అనేది ఐ విల్ డూ ఇట్ అండి. లైక్ రైట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాపర్టీ, మీకు ఎవ్రీ స్టెప్ ఆఫ్ సేల్ లైక్ ఐడెంటిఫై చేసిన తర్వాత 5 daysలో మీరు లెండింగ్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. దిస్ ఈస్ అ ప్రాసెస్. జనరల్లీ 5 daysలో లెండింగ్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆ లెండర్ని కూడా I'll try to make sure that I'll give like best lenders who can give you the best rate of interest. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హోమ్ ఇన్స్పెక్షన్ అండి. హోమ్ ఇన్స్పెక్షన్ని మనం చాలా మంది అనుకుంటారు ఇది పార్ట్ ఆఫ్ కంటిన్యూన్సీస్ అండి. I'll come back to the కంటిన్యూన్సీ. హోమ్ ఇన్స్పెక్షన్లో నేను I'll give you like few of the home inspectors. మీకు నచ్చినట్టు అయితే వాళ్ళ త్రూ వెళ్ళొచ్చు, లేదా జస్ట్ లైక్ లెండర్ యూ కెన్ చూస్ యువర్ ఓన్. కొత్త ఇంటికి కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తారండి? చేయిస్తారండి, చెప్తాను. ఐల్ జస్ట్ కమ్ టు దట్ పాయింట్. మనకి ఆ హోమ్ ఇన్స్పెక్షన్లో నేను ఐల్ బి పార్ట్ ఆఫ్ దట్. అండ్ దెన్ లైక్ ఆ హోమ్ ఇన్స్పెక్షన్ కంటిన్యూన్సీ, హోమ్ ఇన్స్పెక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ అసలు మనం ఇల్లు తీసుకోవాలా వద్దా అనేది ఐ లైక్ విత్ మై గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐ జస్ట్ హెల్ప్ యూ అవుట్ ఆన్ దట్ పార్ట్. ఆ హోమ్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత అప్రైజల్ అండి. అప్రైజల్లో కూడా లైక్ ఐల్ బి కోఆర్డినేటింగ్ విత్ ద లెండర్. And also I'll be collaborating with like listing agent and escrow and try to make sure that akkada kuda help chestandi. Dan tarvata till you get the keys, final keys, I'll make sure that end to end process lo I'll be there in my part. On top of everything andi, I'll make sure that meeku nachina illu the best price negotiate cheyadaniki sahakaristanandi. And I'm like very proud that I feel very proud that I'm the best negotiator andi. So that is one part. So coming to contingencies andi, ఎప్పుడైనా ఇల్లు తీసుకుంటున్నప్పుడు మనకి మేజర్గా 3-4 కంటిన్యూన్సీస్ ఉన్నాయండి.
మేజర్లీ 3 ఉంటాయి. దాన్ని ఒకవేళ ల్యాండ్ పక్కన పెడితే మేజర్లీ 3 ఉంటాయండి. వన్ ఈజ్ లైక్ ఫైనాన్షియల్ కంటింజెన్సీ, నెక్స్ట్ వన్ ఈజ్ అప్రైజల్ కంటింజెన్సీ, దాని తర్వాత హోమ్ ఇన్స్పెక్షన్ కంటింజెన్సీ అండి. ఫైనాన్షియల్ కంటింజెన్సీ ఏంటంటే ఇప్పుడు మీకు మీరు ఒక ఇంటికి ఆఫర్ పెట్టారు, ఒక 1.5 million ఆఫర్ పెట్టారు, కానీ మీ లోన్ మీకు 1.2 వచ్చింది, ఓకే, అండ్ 300K మీరు డౌన్ పేమెంట్ చేస్తున్నారు. సో యు ఆర్ ఎలిజిబుల్. జస్ట్ థింక్ ద అదర్ వే అరౌండ్. సో 1.5 millionకి మీరు 300 డౌన్ పేమెంట్ చేస్తున్నారు, కానీ మీకు లోన్ వచ్చేసి 1 millionకి వచ్చింది. ఈ కంటింజెన్సీ మీరు పెట్టకపోతే మీరు ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ మీ పాకెట్ నుంచి తీసుకురావాలి. లోన్ ఒకవేళ గిట్ట 1.1K వచ్చింది అనుకోండి, 300 కాదు, అప్పుడు మీరు రెస్ట్ ఆఫ్ ద మనీ మీరు మీ పాకెట్ నుంచి తీసుకురావాలి. ఒకవేళ మీ దగ్గర ఆ డౌన్ పేమెంట్ లేకపోతే మీరు ఇచ్చిన ఎర్నెస్ట్ మనీ మీరు లూజ్ అవుతారు. సో దట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మీరు ఎప్పుడైనా సరే మీకు ప్రీ అప్రూవల్, మీకు ఇప్పటిదాకా చెప్పినట్టుగా ప్రీ అప్రూవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఫైనాన్షియల్గా మీరు ఎలిజిబుల్లా అనేది మీరు కనుక్కోవాలి. సో ఇది పెడితే ఫైనాన్షియల్ కంటింజెన్సీ పెడితే ఫస్ట్ 21 days మీకు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ 21 days మీకు ఫైనాన్షియల్ కంటింజెన్సీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫైనాన్షియల్స్, ఓకే, నాకు ఒకవేళ గిట్ట లోన్ ఇంత రాకపోయినా సరే నాకు డౌన్ పేమెంట్ ఉంది 300-400K అంటే మీరు స్ట్రాంగ్గా అది తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్రైజల్ కంటింజెన్సీ. అప్రైజల్ కంటింజెన్సీ అంటే ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే లెండింగ్కి అప్లై చేస్తామో, లోన్కి అప్లై చేస్తామో, లెండర్ ఏం చేస్తాడంటే దే విల్ కొలాబరేట్ విత్ అప్రైజర్స్, దే విల్ సెండ్ దోస్ అప్రైజల్స్ టు అవర్ లిస్టెడ్ ప్రాపర్టీ. ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీకి ఇంత లోన్ ఇవ్వచ్చా, ఇది లీవబుల్ కండిషన్లో ఉందా, లేకపోతే దీనికి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, రేపు పొద్దుగాల మేము లోన్ ఇస్తే ఈ ఇంటికి ఏమైనా ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ హీ విల్ ఎవాల్యుయేట్ ద ప్రైస్ ఆఫ్ దట్ హౌస్. అండ్ దెన్ ఫైనల్లీ అప్రైజల్ రిపోర్ట్ అనేది లెండింగ్ టీమ్కి పంపిస్తారండి. ఆ అప్రైజల్ రిపోర్ట్లో లైక్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీకు ఓకే ఇవి కరెక్ట్ చేస్తేనే లోన్ ఇస్తాము అని చెప్పి వస్తుంది. అప్పుడు సెల్లర్ ఒకవేళ గిట్ట లేదు నేను చేయలేను ఇవి అనుకోండి, చేయలేను అన్నాడు అనుకోండి, యూ విల్ బి లైక్ లూజింగ్ యువర్ ఎర్నెస్ట్ మనీ. సో అందుకే ఎప్పుడైనా అప్రైజల్ కంటింజెన్సీ పెట్టి సబ్మిట్ చేస్తే అప్రైజల్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే యూ కెన్ బ్యాక్ అవుట్ ఆల్ ద టైమ్ అండ్ యుల్ గెట్ యువర్ ఎర్నెస్ట్ మనీ బ్యాక్. లేదంటే యూ విల్ బి రిస్కింగ్ యువర్ ఎర్నెస్ట్ మనీ. సో ఆల్వేస్ లైక్ మనకి ఒకవేళ న్యూయర్ హోమ్స్ ఉంటే లైక్ మనకి మీ ఏజెంట్ ఎక్స్పీరియన్స్తో చెప్పొచ్చు ఇది ఓకే ఫైనాన్షియల్ కంటింజెన్సీ కాకుండా అప్రైజల్ కంటింజెన్సీ పెట్టాలా వద్దా. ఆ ఎక్స్పీరియన్స్తో మీరు లిటరల్లీ యూ కెన్ రిమూవ్ దట్ అప్రైజల్ కంటింజెన్సీ. ఒకవేళ మీ ఏజెంట్ ఒకవేళ అప్రైజల్కి ఇది ప్రాబ్లం ఉండొచ్చు, మనం అప్రైజల్ కంటింజెన్సీ పెట్టాలంటే ప్లీజ్ లిజన్ టు హిమ్ అండ్ అప్రైజల్ కంటింజెన్సీ పెట్టండి. థర్డ్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ హోమ్ ఇన్స్పెక్షన్ అండి. మనము పాత ఇల్లులు జనరల్లీ మనం వెళ్ళినప్పుడు మనం తొందరపడి నాకు ఇది చాలా నచ్చింది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతామండి. అప్పుడప్పుడు ఇంట్లో మనం చూడంగానే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి నాకు ఏదైనా సరే నాకు ఇల్లు కావాలి, ఏదో పైన రంగుల స్టేజింగ్ని చూసేసి మీరు ఏంటంటే పైన రంగుల స్టేజింగ్ కానీ లేదా ఆ నైబర్హుడ్ని చూసేసి అబ్బా నాదే ఇల్లు నాకు కావాలి, ఎట్టి పరిస్థితిలో కావాలి, నేను అన్ని కంటింజెన్సీస్ తీసేస్తాను, డబ్బులు పెడతాను అంటే పప్పులో కాలేసినట్టే. ఏంటంటే హోమ్ ఇన్స్పెక్షన్లో మీరు కనిపించింది కాకుండా మీకు ఇంకా చూడవలసింది ఏంటంటే లైక్ ఫౌండేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేదా రూఫ్ ఏమన్నా లీక్ అయిందా, ప్లంబింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఎలక్ట్రికల్లీ రియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకు విజువలైజ్గా కనిపించదు ఎప్పుడు. యూ ఆల్వేస్ నీడ్ ఎ సర్టిఫైడ్ హోమ్ ఇన్స్పెక్టర్ వేర్ హీ హ్యాస్ టు ఎవాల్యుయేట్. యాటిక్లోకి వెళ్తాడు, వాడు మొత్తం చూస్తాడు ఏమైనా లీక్స్ ఉన్నాయని చెప్పేసి, ఫౌండేషన్కి వెళ్తాడు క్రాక్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి చూస్తాడు, అవన్నీ రిపోర్ట్లో చూస్తాం. మనకి పైనంతా బాగుంది ఇల్లు, కింద ఫౌండేషన్ క్రాక్స్ ఉన్నాయనుకోండి, మీకు అనవసరంగా $30,000-40,000 పడుతుంది అది సెట్ చేయించుకోవడానికి. సో అందుకే ఎప్పుడైనా సరే హోమ్ ఇన్స్పెక్షన్ ఒకవేళ ఇట వెరీ ఓల్డ్ హౌస్ అవుతే వితౌట్ హోమ్ ఇన్స్పెక్షన్ మనము తొందరపడి వెళ్ళొద్దు. కొత్త అయినా సరే ఒకవేళ ఇఫ్ యువర్ సెల్లర్, మనం ఏదైతే ఇల్లు కొనాలనుకుంటున్నామో సెల్లర్ అప్పుడప్పుడు ఆల్రెడీ హోమ్ ఇన్స్పెక్షన్ చేసి పెట్టేస్తాడండి. సో ఆ రిపోర్ట్ అయినా సరే చూసుకొని తరోగా మీ ఏజెంట్తో సంప్రదించి ఏమన్నా రియల్గా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా, మనము వెళ్ళొచ్చా లేదా, ఒకవేళ ఈ ఇష్యూస్ ఉన్నాయి మనము ఎంత నెగోషియేట్ చేయొచ్చు ఇంటికి. ఆ ఎక్స్పీరియన్స్ ఏజెంట్ అయితే అప్పుడే చెప్పేస్తాడండి, మనం ఇది మనము కౌంట్ చేసుకుందాము, 1 million పెట్టారు, మనం ఇది ఒక 50,000 తక్కువ చేసేసి నెగోషియేట్ చేద్దాము అని అతను గైడెన్స్ ఇస్తాడు. అందుకే ఇక్కడ ఏజెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ హోమ్ ఇన్స్పెక్షన్ అనేది కంటిన్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్గా చెప్పారు. ఐ థింక్ దీస్ ఆర్ 3 key points ఫర్ ఎ న్యూ హోమ్ బయర్. సో దీంట్లో కొన్ని చెప్పారు కదా మీరు, ఎస్క్రో అని అలాగే మన ఎర్నెస్ట్ మనీని, వాటి గురించి క్విక్గా కొంచెం. షూర్ అండి. మనకి ఎప్పుడైనా ఇల్లు కొనాలన్నప్పుడు మనకి థర్డ్ పార్టీ టైటిల్ అండ్ ఎస్క్రో టీమ్ అని ఉంటుందండి. అది జనరల్లీ బయర్ కెన్ చూస్ ఆర్ లైక్ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ లిస్ట్ చేసేటప్పుడే సెల్లర్ ఏం చేస్తారు అంటే టైటిల్ అండ్ ఎస్క్రో వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసేసి
ఈ ఇంటికి తగ్గ టైటిల్ అంతా కూడా వాళ్ళు రెడీగా చేసి పెడతారండి. సో మనకి ఇల్లు ఎప్పుడు కొనాలన్నా అమ్మాలన్నా ఎస్క్రో ఇస్ అ కీ వన్ విచ్ మెయింటైన్ ఆల్ యువర్ ఫినాన్షియల్. సింగిల్ పెన్నీ ఉన్నా కూడా వాడు అకౌంటింగ్లో హెల్ప్ చేసేసి వాడు ఏదైనా లైక్ ఇష్యూస్ ఉన్నా, ఇన్సూరెన్స్ చేయాలన్నా, మెనీ ఆస్పెక్ట్స్ ఎస్క్రో విల్ హెల్ప్ యూ అండి. సో మనం ఎప్పుడైనా ఇల్లు తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఎన్ఎస్ఎం అన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 3 daysలో ఒక టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలండి వాళ్ళకి. అంటే ఓకే నేను కమిట్ అవుతున్నాను ఇంటికి, దానికి నేను మీకు టోకెన్ అడ్వాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి $25,000 $50,000 అని చెప్పేసి మనం టోకెన్ అడ్వాన్స్ ఇస్తాం. ఈ టోకెన్ అడ్వాన్స్ అనేది దాన్ని ఎర్నెస్ట్ మనీ అంటారు. సేమ్ మీరు ఒకవేళ కంటింజెన్సీస్ పెట్టినట్టు అయితే, ఏదన్నా కంటింజెన్సీస్ ఫెయిల్ అయినట్టయితే ఈ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఎర్నెస్ట్ మనీ. లేదా మీరు బై ఎనీ ఛాన్స్ కంటింజెన్సీస్ తీసేసి మీరు మూవ్ ఫార్వర్డ్ అయ్యారనుకోండి, యూ హ్యావ్ టు బై ద హౌస్ by hook or crook. If you don't buy the house, you will be losing the earnest money. 99% you will be losing the earnest money. Sorry to cut you in the middle. Actually నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఇన్స్పెక్షన్ అంతా చేయించుకొని ఇల్లు కొనుక్కున్నారు. బట్ ఇన్ ద మిడ్ టైం అంటే ఆ 1 month or 1.5 month క్లోజింగ్ టైం మధ్యలో ఆ ఇంట్లో ఏదో ఒక వాటర్ లీకేజ్ జరిగింది. అది ముందు లేదు, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి. ఇన్ దట్ కేస్ అది ఎవరి మీద పడుతుంది యూజువల్గా? అది రియల్. అందుకే ఇక్కడ ఏంటంటే మనకి గుడ్ పాయింట్ ఏంటంటే హోమ్ ఇన్స్పెక్షన్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ హోమ్ ఇన్స్పెక్షన్ కంటిన్యూన్సీ ఉండింటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ 10 days హోమ్ ఇన్స్పెక్షన్ కంటిన్యూన్సీ, 7 days 10 days పెడతారు. సో ఏమవుతుందంటే అండి, హోమ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీకు కంటిన్యూన్సీ ఉంటే మనకి ఇది బయటపడుతుంది. ఓకే ఇది లీక్ అయింది ఇక్కడ, లేదా రూఫ్ లీక్ అయింది, ప్లంబింగ్లో లీక్ అయింది అని చెప్పి దాంట్లో తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే యూ కెన్ ఆల్వేస్ బ్యాక్అవుట్. లేదా మనకి సెల్లర్ ఏంటంటే అప్పుడప్పుడు సెల్లర్ కూడా మర్చిపోయి ఉంటాడు, లేదా కావాల్సుకుని దాచిపెట్టి ఉంటాడు. వీ నెవర్ నో, రైట్? సో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మనకి ఇది బయటపడింది. అప్పుడు మీకు హోమ్ ఇన్స్పెక్షన్ కంటిన్జెన్సీ ఉంటే యూ కెన్ ఆల్వేస్ బ్యాక్అవుట్ అండ్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ ఎర్నెస్ట్ మనీ. లేకపోతే ఏమవుతుందంటే లైక్ మీకు హోమ్ ఇన్స్పెక్షన్ కంటిన్జెన్సీ లేకపోతే వచ్చినట్టు మీరు ఇల్లు కొనాల్సిందే. హోమ్ ఇన్స్పెక్షన్ కంటిన్జెన్సీ ఉన్నప్పుడు మీరు బ్యాక్అవుట్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. బ్యాక్అవుట్ కాకుంటే యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు సెల్లర్, హే మాకు ఈ డ్యామేజ్ వచ్చింది, మీరు వి డిడ్ంట్ సీ ఇన్ యువర్ రిపోర్ట్స్. మనకి Form 17 అని ఉంటుందండి, అక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి లాస్ట్ 5 yearsలో మనకి ఇంటికి ఏమన్నా ఇష్యూస్ ఉండి, లేదా ఇంటికి ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే దే హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. ఏదైనా మోడిఫికేషన్స్ చేసినా ఏదన్నా కూడా Form 17లో మనము రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో వాళ్ళు రిపోర్ట్ చేయలేదు, ఓకే, అండ్ మనం హోమ్ ఇన్స్పెక్షన్లో మనకు బయటపడింది. అప్పుడు మనము 2 options, ఐదర్ బ్యాక్అవుట్ ఆర్ వీ కెన్ గో బ్యాక్ అండ్ రీనెగోషియేట్ విత్ సెల్లర్. హే వి సీ దీస్ ఇష్యూస్, నాకు దీనికి ఒక $100,000 నువ్వు క్రెడిట్ ఇస్తావా, లేదా $50,000 క్రెడిట్ ఇస్తావా, లేకపోతే నేను బ్యాక్అవుట్ అవుతాను. అప్పుడు అతనికి కూడా సెల్లర్ కూడా హీ విల్ హ్యావ్ ఎ పాయింట్ వేర్ ఓకే ఇష్యూస్ ఉన్నాయి, ఐదర్ ఐ విల్ నెగోషియేట్. అతనికి ఒకవేళ సేమ్ మల్టిపుల్ ఆఫర్స్ వచ్చాయనుకోండి, హీ విల్ సే లో నేను ఇవ్వను, మీరు బ్యాక్అవుట్ అవ్వండి, నేను వేరే వాడు కంపెనీ. లేదా లైక్ హీ విల్ కమ్ బ్యాక్ టు సే ఓకే నేను క్రెడిట్ ఇస్తాను అని చెప్పేసి చెప్తాను. అలా ఉంటుందండి హోమ్ ఇన్స్పెక్షన్. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నా, ఓకే, ప్రీ అప్రూవల్ కదా ఉన్నా, ఐ థింక్ క్రెడిట్ స్కోర్ ఇస్ వన్ ఆఫ్ ది కీ కాంపోనెంట్ అండి. క్రెడిట్ స్కోర్ ప్లేస్ మేజర్ రోల్ అండి. మనం ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు క్రెడిట్ స్కోర్ ప్లేస్ మేజర్ రోల్. మనం ఏంటంటే ఇట్స్ అ ప్రీ ప్లాన్. మనము ఒక పెద్ద ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ప్రైవేట్ హోమ్ తీసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మన క్రెడిట్ స్కోర్ ఇస్ ఆల్వేస్ లైక్ కొంతమంది లెండర్స్ 720 ఎబో చూస్తారు, కొంతమంది 750 ఎబో చూస్తారు, ఐడియల్ కేసులో 780 చూస్తారు. సో ఇలా ఉంటే మీకు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందండి. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం లోన్ అప్రూవల్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. అదే మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉంది అనుకోండి, హీ విల్ పుల్ అవుట్ ఆల్ ద కండిషన్స్ వై హిస్ క్రెడిట్ స్కోర్ ఈజ్ లైక్ లో. ఏదన్నా వీళ్ళు ముందు లోన్ ఏమన్నా మిస్ చేశారా, లేదా ఎక్కడన్నా లోన్స్ కంప్లీట్లీ కట్టకుండా ఆపేశారా, అసలు కట్టకుండా చార్టర్ డిఫాల్టర్ లాగా ఉన్నారా, అవన్నీ చూస్తారండి. సో అందుకని క్రెడిట్ స్కోర్ అనేది ఆల్వేస్ లైక్ ఇట్స్ అ వెరీ కీ రోల్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్. లేదా నేను క్యాష్ పెట్టేసి వెళ్తానంటే క్రెడిట్ స్కోర్కి సంబంధం ఉండదండి. సో మీకు ఒకవేళ ఒక 1 million ప్రాపర్టీ దగ్గర నా దగ్గర 1 million క్యాష్ నేను కొంటున్నా అన్నప్పుడు మీకు 7 daysలో క్లోజ్ చేయొచ్చు లిటరల్లీ. అండ్ నో నీడ్ ఆఫ్ లైక్ క్రెడిట్ స్కోర్ ఎవరు చూడప్పుడు. సో మనం ఒక 6 months to 1 year ముందు నుంచి క్రెడిట్ స్కోర్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఆల్వేస్ యూ షుడ్ మెయింటైన్. దీనికనే కాదండి, క్రెడిట్ స్కోర్ ఇస్ ఇన్ జనరల్ లైక్ బెటర్ టు మేక్ షూర్ దట్ యూ మెయింటైన్ యువర్ క్రెడిట్ స్కోర్. ఎందుకంటే ఇదే కాకుండా మీరు ఏ పర్చేస్ వెళ్ళినా కూడా లోన్ అనగానే ఫస్ట్ థింగ్ వచ్చేది అసలు నీకు క్రెడిట్ హిస్టరీ బాగుందా లేదా అని చెప్పి చూస్తారు. కాబట్టి ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ యువర్ క్రెడిట్ స్కోర్ వెరీ నైస్లీ. సో సతీష్ గారు, ఫాలోఅప్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఓకే, లైక్ ఓకే మేబీ 1-2 years అలా. సో వాళ్ళకి ఎలా అప్పుడు క్రెడిట్ స్కోర్, హౌ విల్ ఇట్ ప్లే ఎ రోల్?
యా, సో కొంతమంది లెండర్స్ అండి, లైక్ సే యుఎస్ బ్యాంక్ ఉందనుకోండి, అమెజాన్లో పనిచేసే వాళ్ళకి యుఎస్ బ్యాంక్ యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ ముందు వాళ్ళకి జస్ట్ 2 months వచ్చాక 2 months పే చెక్ ఉంటే వాళ్ళకి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళండి, లైక్ సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ లెండర్స్. సో ఏంటంటే లైక్ ఓకే వీళ్ళకి క్రెడిట్ హిస్టరీ లేకపోయినా మంచి జాబ్ హిస్టరీ ఉంది అండ్ ప్రిఫర్డ్ లెండర్, సే సమ్ కార్పొరేట్ కంపెనీస్కి ప్రిఫర్ లెండర్ ఉంటే వాళ్ళకి లోన్స్ ఈజీగా వస్తాయండి. లేకపోతే మాత్రం ఓన్లీ లైక్ విత్ లిమిటెడ్ క్రెడిట్ స్కోర్ అండ్ విత్ లిమిటెడ్ క్రెడిట్ హిస్టరీ ఇట్ మైట్ బి లిటిల్ ఛాలెంజ్. దే హ్యావ్ టు లైక్ కొంచెం అన్నా వాళ్ళు డెవలప్ కావాలి క్రెడిట్ హిస్టరీ. ఇట్ ప్లేస్ ఎ మేజర్ కీ రోల్ అండి. ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేశారండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఆ టైంలో వెళ్ళి బ్యాంక్ ప్రీ అప్రూవల్ వెళ్తే ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. మనం అందరం అదే అనుకుంటాం. నేను ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక లైవ్ వచ్చినారండి, ఒకతను లైక్ 10 years ఉన్నాడు ఇక్కడ, 10 years ఉన్నాడు. ఓకే నాకు అసలు ఏ ఇబ్బంది లేదు, నాకు నేను వెళ్ళేసి ఇల్లు కొనుక్కుంటా అని చెప్పేసి లైక్ నేను అప్లైడ్ లోన్ ఫైనల్ చూస్తే అతను క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది. ఎందుకు అని చూస్తే అతను ఒక $15 పేమెంట్ మిస్ అయ్యాడండి ఒకసారి. ఎప్పుడు $15 పేమెంట్ అయిన దానికి అతను కలెక్షన్స్కి వెళ్ళింది, ఇతను తెలియదు కూడా తెలియదు. లిటరల్లీ ఆ కలెక్షన్ ఏజెంట్స్ కాల్ చేసినప్పుడు హీ వాజ్ ఇన్ ఇండియా అండ్ హీ కుడ్ నాట్ ఏబుల్ టు టేక్ ద కాల్స్ అండ్ ఫైనల్లీ ఏమైంది, అతను లోన్ రిజెక్ట్ అయింది ఫర్ స్మాల్ పేమెంట్ ఆఫ్ $15. సో క్రెడిట్ హిస్టరీ అనేది మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ వెన్ యూ వాంట్ టు బై ఎ హోమ్ ఆర్ ఎనీ అదర్ బిగ్ థింగ్స్. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మీ క్రెడిట్ స్కోర్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు. ఓకే, యా. సో నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉందండి. కాండోస్కి లైక్ ఓకే అసెస్మెంట్ అది ఎలా సార్? మన సింగిల్ ఫ్యామిలీ హోమ్కి కాండోస్కి అసెస్మెంట్ డిఫరెన్స్ ఏముంటుంది? సో కాండోస్ అండి యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అండి. ఇది యాక్చువల్లీ ఎలాబరేటివ్గా ఆన్సర్ ఇవ్వాలంటే ఒక రోజు పడుతుంది దీనికి. సింపుల్గా నేను చెప్తాను అండి, కాండోస్ ఎప్పుడైనా సరే కాండోస్కి అగైన్ ఎక్స్పీరియన్స్ ఏజెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇన్ఎక్స్పీరియన్స్ ఏజెంట్ ఏమవుతుందంటే ఏదో ఇల్లు మీకు సైన్ చేపిచ్చేసి వెళ్ళిపోయే ఏజెంట్ని మీరు చూస్ చేసుకోకండి. అతను రియల్గా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాళ్ళ జిల్లో రివ్యూస్ చూడండి, వాళ్ళ రియల్లీ ఎన్ని సేల్స్ చేస్తున్నారు, సిమిలర్ హోమ్స్ కాండోస్ ఎన్ని అమ్ముతున్నారు, అవి చూసి మీరు ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి, లైక్ నాకు వన్ ఆఫ్ ద బయర్ లైక్ వన్ ఆఫ్ ద క్లయింట్ he came to me and he asked me to sell one of the condo. Condo ఎందుకు అమ్ముతున్నారా బాబు కాండో, ఇప్పుడు తీసుకుంది జస్ట్ లైక్ లాస్ట్ ఇయరే కదా అంటే, he just came back to me and he said like మాకు కొన్నప్పుడు నాకు అసలు ఏజెంట్ ఏం చెప్పలేదండి స్పెషల్ అసెస్మెంట్స్ గురించి, రిస్ట్రిక్షన్స్ గురించి. ఇప్పుడు నేను కొన్న తర్వాత నాకు లిటరలీ నా స్పెషల్ అసెస్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఎవ్రీ 10 yearsకి హెచ్ఓ ఏం చేస్తారంటే ఇట్లాంటి కాండోమినియమ్స్కి స్పెషల్ అసెస్మెంట్స్ అని ఉంటాయండి. ఏంటంటే సైడింగ్స్ చేంజ్ చేయడం ఇర్రెస్పెక్టివ్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యాంటిసిపేట్ చేసేసి ఓకే ఎవ్రీ 10 yearsకి వాళ్ళ బోర్డ్ మీటింగ్లో ఈ సైడింగ్స్ చేంజ్ చేస్తాము, ఈ రూఫ్ చేంజ్ చేస్తాము, ఈ ఫౌండేషన్ సెట్ చేస్తాము, లేదా ఇక్కడ లాన్స్ వేస్తాము, జిమ్ కడతాము, ఇలా డెసిషన్స్ తీసేసుకుంటారు. సో ఎవ్రీ 10 yearsకి ఒక్కొక్క యూనిట్ పైన $40,000 to $50,000 ఛార్జ్ చేస్తారు. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇతనికి తెలీదు. ఎగ్జాక్ట్లీ. ఇతను 8th yearలోనే కొన్నాడు, 9th yearలో 10th yearలో ఇది పడింది. లిటరల్లీ వాళ్ళకి కొన్నదానికంటే 10% 500Kకి కొన్నారు, ఆల్మోస్ట్ 10% 50K సడన్గా పడిపోయింది. వీళ్ళు పే చేయకపోతే ఏమవుతుందంటే ఆ హెచ్ఐ ఒకవేళ 500 ఉందనుకోండి, ఈ 50,000 వాడు ఏం చేస్తాడంటే 30 years ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్టో లేదో వెరీ మినిమల్ ఇంట్రెస్ట్కో ఇస్తాడు. అది ఏమవుతుంది, ఆ 50,000 30 yearsకి వేస్తాడు. వేసి మీరు ఎవ్రీ మంత్ $500 కట్టాలి అంటాడు. ఈ 500 ఇది కాస్త $1,000 అవుతుంది హెచ్ఓఏ. మీరు అమ్మడానికి వెళ్ళినప్పుడు $100,000 హెచ్ఓఏ అనగానే ఎవరు ముందటికి రారు. లిటరల్లీ అప్పుడు మనము వీఆర్ ఇన్ ఏ స్క్రూ అప్ పొజిషన్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు చూడవలసింది ఏంటంటే కాండో కొంటున్నప్పుడు ఏమన్నా రెంటల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా. మనం ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాము, అప్పుడు ఏం చేస్తామండి, రెంట్కి ఇచ్చుకునే కదా వెళ్ళాల్సింది, అమ్ముకొని అయితే వెళ్ళలేము. అమ్ముకోవాలంటే 4-5% ఛార్జెస్ అవుతాయి. మనం ఏం చేయాలి, రెంట్కి ఇచ్చుకొని వెళ్తాం. సడన్లీ వాడు అంటాడు, హెచ్ఓ అంటాడు, ఓకే ఇన్ అవర్ కమ్యూనిటీ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎనీ రెంటల్స్. అప్పుడు ఏమవుతుందండి, ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి తప్ప ఇంకేముండదు. అందుకే CCNRs అనేవి ఉంటాయండి, కోవెనెంట్స్ కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి కాండోమినియమ్స్కి మనకి CCNRs ఉంటాయి. అవి హ్యావ్ టు గో త్రూ దట్ డాక్యుమెంట్స్. ఒక ఎక్స్పీరియన్స్ ఏజెంట్ ఏం చేస్తాడంటే ముందే చెప్తాడు, ఓకే నువ్వు కాండో కొంటున్నావా, దీనికి అప్పుడు రెంటల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ 15% ఆఫ్ ద కమ్యూనిటీ, ఒకవేళ 100 ఇల్లులు ఉన్నట్టు అయితే 100 కాండోమినియమ్స్ ఉంటే దాంట్లో ఓన్లీ 15% మాత్రమే మనము రెంట్ చేయొస్తుంది. దీంట్లో 16% ఉంటే కూడా మీకు ఎలా చేయండి. ఓన్లీ 100లో 15% ఉంటే ఓన్లీ 15% మాత్రమే, 15 houses మాత్రమే మనం రెంట్ చేయాలి. 16,000 ఎప్పుడు రెంట్ చేయాలండి, ఫస్ట్ రోడ్ వెళ్ళిపోతే 16th రోడ్ వస్తాడు. అదర్వైజ్ యూ హ్యావ్ టు సెల్ అండ్ గో, విచ్ ఈస్ వెరీ బ్యాడ్.
దాని తర్వాత రెంటల్ క్యాప్ ఇది రెంటల్ క్యాప్ అండి. రెంటల్ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే ఓకే షార్ట్ టర్మ్కి మేము రెంటల్ ఇవ్వద్దు, మీరు మినిమం 1 year అవుతూనే ఇవ్వాలి అట్లాంటి. సో ఇవన్నీ మనం చూసుకోవాలండి. ఈజ్మెంట్స్ చూసుకోవాలి, రెంటల్ రిస్ట్రిక్షన్స్ చూసుకోవాలి, రెంటల్ క్యాప్ చూసుకోవాలి, స్పెషల్ అసెస్మెంట్స్ చూసుకోవాలి. ఇవన్నీ కాండో కొన్నప్పుడు మనము స్పష్టంగా డాక్యుమెంట్స్ చదివి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద బయర్. అదర్వైజ్ మీ కమిషన్ గురించి అని చెప్పేసి మీరు జస్ట్ ఏదో అంటగట్టేసి వెళ్ళిపోతే వాడు పాపం వాడికి ఇంకా మళ్ళీ బయటికి రాలేడు, అక్కడ ఉండలేడు. సో ఆల్వేస్ లైక్ బెటర్ యూ వర్క్ విత్ ఎ రైట్ ఏజెంట్ హూ హ్యాస్ ఎ నాలెడ్జ్ ఆన్ కాండోమినియమ్స్ కానీ సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ కానీ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్. సాడ్లీ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఈజ్ లైక్ అండర్ రేటెడ్ అండి నా ఉద్దేశంలో, రియల్గా చెప్తున్నాను. సో ఆల్వేస్ లైక్ మనం ఇల్లు కొన్నప్పుడు మన కమిషన్స్ దాని గురించి వీటి గురించి రియల్గా ఒక ఏజెంట్తో మాట్లాడే దానికంటే ముందు అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది, అతను మనకి టేబుల్ పైకి ఏం తీసుకొస్తున్నాడు, ఇవి మాట్లాడండి. దట్స్ వాట్ ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ ద క్లయింట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పారు, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. వెరీ నైస్ అండి మానస గారు. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు రియల్లీ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్ అండి. దిస్ ఈస్ సతీష్ చిగుళ్ళపల్లి. మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఆర్ family who is looking for real estate needs in any greater Seattle area, I'm happy to help them. So anytime if you need any real estate services, contact me and yeah, I'll give my best service అండి. సో మనస గారు చూశారు కదా, మన సతీష్ గారు డీటెయిల్గా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. ఐ హోప్ యూ గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ హోమ్ సర్చ్ అండి. అవునండి, అసలు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పారు అండ్ మీరు కూడా చాలా యాక్టివ్గా క్వశ్చన్స్ రేజ్ చేస్తూ అడిగితే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈరోజు కాన్వర్జేషన్ చూసాక అనిపిస్తుంది, ఇండియాలో అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టు, అమెరికాలో ఇల్లు కొనాలంటే ఇంత తతంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ సో మెనీ ఆన్సర్స్ ఫర్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. గుడ్ లక్ అండి ఫర్ యువర్ హోమ్ సర్చ్. థ్యాంక్ యూ మానస గారు. థ్యాంక్ యూ.